ఏం చేస్తానవే? అవునా, ఒకసారి చూపి. మస్తున్నా తెలుసా, చూడు. కాదే అడుగుతున్నా, ఇప్పుడు అనుమానించినా. అబ్బా మీ అన్న భలే ఉన్నాడు పో. నా ఫ్రెండ్ ఫోన్ చేసి అలా పాపని చూపిస్తే మంచిగున్నదని ముద్దు పెట్టుకున్నా, అది కూడా తప్పేనా? అడగతి ఊకోయే. నీ ఫోన్ కూడా నాకేమద్దు. తప్పైంది. ఫోన్ ఏందో నీ కథ ఏందో. ఇగో ఇగో ఆగు, ఆ ముఖానికి ఇంత బొట్టు పెట్టుకుంటే ఏంది? ఆగు. లక్కనపోతున్నా లగ్గానికి కాకపోయినా దొరసాని కూరలు చక్కగా చేయది, ఏం చేయదు, పనికి అయితే తోలుతుంది. మేడం అయిపోయింది ఇంట్లో మేడం. చెప్పే. ఏం లేదే, వాళ్ళు ఎప్పుడు గట్లనే ఉరుతారు కానీ చెప్పు. బోల్ దోమిన ఆడబెట్టిన. నువ్వేం చెప్తానవే? అవునా, ఏ భూవండ కూరండ పొద్దుకి మిగిలిందే ఉన్నది, ఎగది ఎత్త తినని. నాకేం ఆకలి అవుతలేదు. సరేనే, నేను ఎందుకు ఊకుంటా? ఫోన్ వాడతా, బరోబ్బరు వాడతా. నేను తప్పు చేస్తానా? అయ్యో కాదు. సరేనే. ఇంకా ఏం చేస్తానవే? అవునా, ఒకసారి చూపి. మస్తున్నా తెలుసా. ఫోన్లో జోరు మాట్లాడుతుంది. మా తమ్ముడు ఏంది మరదలు? బావా, తమ్ముడు ఎటు వేయండు? ఏమో బావా, ఎటు పోయిండో. పొలంకి వెళ్ళి ఇట్లా పోవచ్చు. అవునే అవునే ఇంట్లోకి వద్దండి, అట్లనే కానీ ఇంట్లోకి వద్దు, బయట వేసుకోరండి. అనే ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? ఎవరికి ముందులు ఎత్తున్నావు? ఫోన్లో ఏం చెప్తాను? మా భీమన్ అంటా అండి. అంటే ఇప్పుడు నన్ను అనుమానిస్తానవా? ఇగో చూడు చూడు. కాదే అడుగుతున్నా, ఇప్పుడు అనుమానించినా. అబ్బా మీ అన్న భలే ఉన్నాడు పో. నా ఫ్రెండ్ ఫోన్ చేసి అలా పాపని చూపిస్తే మంచిగున్నదని ముద్దు పెట్టుకున్నా, అది కూడా తప్పేనా? దానికి ఎలా నా మీద సీరియస్ అవుతాను? ఎప్పుడన్నా అయినావా? మంది మాటలేని మనం పోతాను. నువ్వు ఇప్పుడు పెళ్ళానికి ఇంత ఘోరంగా అనుమానించేటోని నిన్నే చూసిన. చిన్న పాప, ఆమెకు ముద్దు పెడితే తప్పైందా? బాగా నమ్ముతాను అందరు చెప్పిన మాటలు. నేను చెప్పిన ఎందుకు నమ్ముతలేవు? ఇలా నన్ను అనుమానించే కాడికి వచ్చినావు నువ్వు. అనుమానించలేదే, నువ్వు అడిగిన తప్ప చెప్పు, అడగదా? నువ్వు నమ్మి అడిగినావు కదా నన్ను, మీ అన్న చెప్పిన మాటలు. ఇలా రేపు ఎవరు ఫోన్ మాట్లాడతలేరు. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫోన్ చేసుకోరా? అయితే ఊకో. ఎట్లా అనుమానిస్తాను నన్ను? ఊకోయే, నేను ఇప్పుడు అడగదు తప్ప, అడుగుదాం చెప్పు. ఎందుకు నవ్వుతున్నా? తెలిసి పెట్టు. అంటే ఇప్పుడు నన్ను అనుమానిస్తానవా? ఇగో చూడు చూడు. కాదే, నాకెందుకు ఫోను? అబ్బా మీ అన్న భలే ఉన్నాడు పో. అయితే మా దోస్తు ఫోన్. అంటే ఇప్పుడు నన్ను అనుమానిస్తానవా? ఇగో చూడు, నేను ఎవరితో చేసిన చూడు. నాకు అద్దే ఫోను, నాకెందుకు ఇస్తున్నావు? అబ్బా మీ అన్న భలే ఉన్నాడు పో. మా దోస్తు ఫోన్ చేసి అలా బిడ్డను చూపిస్తే ముద్దుగున్నది కదా అని ఇట్లా ముద్దు పెట్టుకున్నా, అది కూడా తప్పేనా? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకొని నన్ను అనుమానిస్తాను. పోయింది. అంటే ఇప్పుడు నన్ను అనుమానిస్తానవా? చూడు, నేను ఎవరితో చేసిన చూడు. అద్దే, నాకెందుకు ఫోను? అబ్బా మీ అన్న భలే ఉన్నాడు పో. నా దోస్తు ఫోన్ చేసి అలా బిడ్డను చూపిస్తే మంచిగున్నది ముద్దుగున్నదని ఇట్లా ముద్దు పెట్టుకున్నా, అది కూడా తప్పేనా? ఇప్పుడు వాళ్ళ మాటలు పట్టించుకొని నన్ను అనుమానిస్తాను. ఇవాళ రేపు ఇంకోళ్ళు చెప్తారు ఏదో చెప్తే నమ్మి నన్ను వదిలేస్తావా ఏంది? మంది మాటలు విని మారుమరం పోతావు నువ్వు. నా పరిస్థితి ఏం కావాలి? చెప్పుడు మాటలు వినకు నువ్వు, అర్థమైందా? కావాలంటే నీతో మాట్లాడిపిస్తా, మా దోస్తు మాట్లాడుతుంది. బాగా నమ్ముతాను అందరు చెప్పిన మాటలు, మరి నేను చెప్పింది ఎందుకు నమ్ముతలేవు? కాదే, అడుగుతూ తప్ప చెప్పు.
తప్పు కాదా మరి? ఇవాళ మీ అన్న అన్నాడని అనుమానించినావు, రేపు ఇంకొకరు అంటారు. అలా మాటలు పట్టించుకొని ఉంటావా? నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నేను ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నువ్వు నన్ను అనుమానించుతావా? నేను అడగలేదే, వాళ్ళు ఊకన్నాను ఒకసారి అడిగినా. నువ్వు అడిగితే నాకు ఘోరంగా బాధ అనిపిస్తుంది. నా మొగుడు నన్ను అనుమానించినాక నేను బతికేందుకు? ఇగో ఈ ఫోన్ కూడా ఉంచుకో, నాకేం అద్దు ఉంచుకో, తప్పైంది. అది ఇప్పుడు అడుగు తప్ప చెప్పు, నువ్వు ఇట్లా చెప్తున్నావు. తప్పు కాదా? మొన్న మీ అవ్వ అట్టిగానే నిందలేసిపోయింది. ఇలా మీ అన్న మాటలు పట్టించుకొని నన్ను అడుగుతాను, రేపు ఇంకొకరు అంటారు. నేను ఎంత నిజాయితీగా బతుకుతానో నీకు తెలియదా? గసంటి నిందలేస్తే నా మనసు ఎట్లా బాధపడుతుందో నాకే తెలుసు. అడగతి ఊకోయే, నీ ఫోన్ కూడా నాకేమద్దు. తప్పైంది. మాట్లాడు ఇగో. నా మొగడు నన్ను అనుమానిస్తాడంటే నేను బతికేందుకు? నేను చస్తా. అయ్యో తప్పైంది, దండం పెడతానే. ఇగో కొంచుకో. సరే అడుగు తప్ప నువ్వు ఇట్లా ఎత్తావు అంటే తప్పు కాదా? నిన్న మీ అవ్వ నిందలేసింది నా మీద, మీ అన్న మాటలు పట్టించుకొని నన్ను తిడతాను, రేపు ఇంకొకరు అంటారు. నేను ఎంత నిజాయితీగా బతుకుతానో నీకు తెలియదా? అట్టిగా నిందలేస్తారు నా మీద. నా మొగడు నా మీద నిందలేసినాక నేను బతికేందుకు? నేను చస్తా. ఇగో ఈ సెల్ నువ్వు తీసుకో, నాకేమద్దు. రేపటి నుంచి కూలి పని పోతా నేను. అంతే ఉంచుకో, దండం పెడతా. తప్పైంది, కాలముద్ద బాగా చేయడగుతి. నన్ను అనుమానించిండు నా మొగడు. మందన్న ఏమో అనుకుంది కానీ కట్టుకున్నాడే నన్ను అనుమానిస్తాడు. ఏడువకే, దండం పెడతాను. బాగా కాలముక్త ఏడకు. అనే ఊకో, ఏడవకి తప్పైంది. ఇక అడగతి. ఏడవకి తప్పైంది, ఏడవకి తప్పైంది. బాంచు నువ్వు ఏడవకి తప్పైంది. బాంచు నువ్వు ఇంకొకసారి నన్ను అనుమానిస్తే పోతామని చెప్తా. ఊకో ఒక్క నిమిషం. రెడీ ఏడవకి నేను దండం పెట్టి తప్పైంది. ఊకోయే. నువ్వు ఇంకొకసారి నన్ను అనుమానించడం అనుకో, అసలు మంచిగా చచ్చిపోతా చెప్తాను నేను. పండు చదువు. సరే, నువ్వు కూడా పండుకో. ఫోన్ తీసుకో. అటు వారి నువ్వు మంది మాటలు పట్టించుకొని నన్ను తిట్టకు చెప్తాను. అవసరమైతే ఇగో ఈ ఫోన్ కూడా నాకు అవద్దు. ఇగో నువ్వు మంది మాటలు పట్టించుకొని నన్ను అనుమానించినావు అనుకో, మంచిగా ఉండదు చెప్తాను. ఇగో ఈ ఫోన్ కూడా నాకు వద్దు. ఉంచుకో. ఇగో ఉంచుకో, మాట్లాడు. మంచిది కదా మడతల పిల్ల. ఇగో నువ్వు మంది మాటలు పట్టించుకొని నన్ను అనుమానించినావు అనుకో, మంచిగా ఉండదు చెప్తాను. ఇగో ఈ ఫోన్ కూడా నాకు వద్దు. ఉండేంతి నేనేమన్నా ఇప్పుడు? అవునే, అన్నం లేవనిలే కదా నువ్వు? పొద్దుకటి అన్నమే బాగా. అవునే, అన్నం పొద్దుకడే కదా ఇది. అన్నం లేవనిలేక పొద్దుకడితే గంతగానే మిగిలింది. ఇక మళ్ళీ ఏమండాలని అండలే. తిను. సద్దేం పెట్టుకోపో అని. ఏదో తినరాదు. అన్నం లేవనిలే కానీ పొద్దుకడితే బాగున్నది అన్నం, ఇక మళ్ళీ ఏమండాలని అండలే. తినరాదు. మరి నువ్వేం తింటే?
నాకు ఆకలి అయితే లేదు, నువ్వు తిను. సద్దేం పెట్టుకోపోవాన్ని. రేపు వండుతా కానీ ఇప్పుడు మందం తిను. నువ్వు తిన్నావానే? ఏ నాకు ఆకలి అయితే లేదు, నువ్వు తిను. నువ్వు తిన్నావానే? ఏ నాకు ఆకలి అయితే లేదు, నువ్వు తినరాదు. ఫోన్ ఏందో నీ కథ ఏందో. అన్నంత వాసిపోయింది కానీ ఏడ వాసిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ అండి పెడితేనే తింటావా? సరే మరి అలా పెట్టు, నేను తింటా. నీకు వేడి వేడి పువ్వు అంటి పెడతా. ఏడ వాసిపోయింది. ఇప్పుడు వేడి వేడిగా అండి పెడితేనే తింటావా? మరి ఆడబెట్టు, నేను తింటా. నీకు అండి పెడతా. ఈ అన్నంత వాసిపోయింది కానీ ఏడ వాసిపోయింది బావా? నాకు ఒక ముద్ద పెట్టవా? తింటా. మంచిగా ఉన్నది కదా. అవు కానీ పనికి పోతున్నావు ఎలా? పోతా. సరే నువ్వైతే పో. అవు కానీ పనికి పోతున్నావు ఎలా? పోతా. పోతే ఎట్లా? ఎందుకు పోతాను? ఒక్కరోజు ఇంటికాడ ఉంటే ఏమైతే చెప్పు బావా. రోజు పోతానంటూ పనికి. ఇది ఎట్లా బువ్వ నోట్లకు? ఒక్కరోజు పోకపోతే ఏం కాదు. పెండ్లం కంటే ఎక్కువైందా నీకు? అర్థం కట్టుంది మరి. కూర సరిపోయిందానే? కూర వాచిపోయింది, బువ్వ వాచిపోయింది. ఇతమే కానీ పని పోతున్నావా బావా? పనుకోపోతే వస్తానా ఇంకా బువ్వ ఎట్లా వస్తుంది నోట్లకు? ఇవాళ ఒక్కరోజు పోకపోతే ఏం కాదు కానీ ఉండు, పని లేదు ఏం లేదు. బావా ఇంకో బుక్క పెట్టవానే? బువ్వ వాచిపోయింది, కూర వాచిపోయింది. మంచిగా ఉన్నదే నీ కూర చేసి. తినే ఇంకొక బుక్క పెట్టే. మంచోడు మా బావ. పో మంచోడు పాడు పో. పనికి పోతానవా బావ ఇవాళ? పోతే వస్తానా ఇక. ఇవాళ ఒక్కరోజు పోకపోతే ఏం కాదు కానీ ఇంటికాడనే ఉండే బావా. ఉత్తాను వస్తాను నోట్లకి. ఏం కాదు ఒక్కరోజు పోకు. బావా ఇంకా ముద్ద పెట్టవానే? బువ్వ వాచిపోయింది, కూర వాచిపోయింది. ఏడ వాసిపోయింది? నేను తింటలేనా? అన్న అబద్ధాలు చెప్తాడు చిలిపి. అన్నం అయిపోయిందానే? ఆగు నీళ్ళు తీసుకొస్తా. కుయిక ఉంటుంది ఓకే. మా ఫ్రెండ్ కానీ ఇగో ఇదా ఇగో సాల్ది నేను పనికొస్తున్నా. సరే సరే. ఏమైనా చదివిచ్చావానే?
ఆ, ఇప్పుడు ఇంట్లో ఉంటే పట్టుకత్తా నాకు. ఇగో ఇగో ఆగు. ఆ ముఖానికి ఇంత బొట్టు పెట్టుకుంటే ఏంది? ఆగు. లగ్గనకోతున్నా లగ్గానికి కాకపోయినా లగ్గనకోతున్నా ఎందుకే పట్టు ఎంత మంచిగా కనబడుతుంది. ఇప్పుడు పో బంగారు. చెప్పండి రా. మాదాలు కాని పో అత్త కాని పో పడుతుంది ఛీ, వచ్చింది మళ్ళా సర్ది పెట్టి పడుతుంది అదే ఏమైనా సర్ది పెట్టావు లేదా ఇక అత్తనా సర్ది పెట్టుకుపోయి పని అయితే సమయం పోతుంది ఏమైనా అయ్యో మళ్ళీ మర్చిపోయి పడాను ఇది సర్ది పెట్టుకుపోయి ఇంకా ఏమైనా వెళ్తే కదా సర్ది పెట్టావు లేదా తెస్తానా. ఇగో వేడున్నది పట్టుకో. ఆ ముఖానికి ఇంత బొట్టు పెట్టుకుంటే ఏంది? ఆగు తీసుకొస్తా. లగ్గన కోతున్నా పనికో వాడితే ఆడికి బొట్టు పెట్టుకుంటానికి లగ్గం ఎందుకు? ఇప్పుడు చూడు ముఖం ఎంత మంచిగా ఉన్నదో బంగారు. సరే అనుకో సరే చెప్పండి రా. తిను మరి. పోతున్నావురా? పనికోతానా మరి అన్నం తిన్నావా? ఈ తిన్నా ఏం కూర వండిందిరా? అప్పుడు తొక్కేసుకుందినా మరి ఏం కూడా తెలియదు పోతాను ఇక టైం కాబట్టి చదివి పెట్టి ఏం పెట్టేది ఏమనే చదివి పెట్టాం లేదా ఇగో వేడి వేడిగా ఉన్నది. ఆ ముఖానికి ఇంత బొట్టు పెట్టుకుంటే ఏంది? ఉండు బొట్టు తీసుకొస్తా. లగ్గానికి వస్తున్నా నేను పనుకోవాడిది బొట్టు పెట్టుకుంటానికి లగ్గం ఎందుకు? లగ్గం అట లగ్గం. ఇప్పుడు చూడు ఎంత మంచిగా కనబడతాను మసాలా కనుకో బంగారం. సరే చెప్పండి రా. ఎలా కొడతాడు పెళ్ళి ఎటు వెళ్తున్నావురా? ఏ పనికోతారానే తిన్నావా? తిన్నా ఏం కూర వండిందిరా? ఏమో అప్పుడు తొక్కేసుకుంది ఇప్పుడు ఏం కూర తెలియదు ఇక దొరసాని కూరలు చక్కగా చేయది, ఏం చేయదు, పనికి అయితే తోలుతుంది. పో ఇల్లు పెట్టి సపడ కూర్చోడా మేడం అయిపోయింది ఇంట్లో. మేడం ఇంత పని కోయడానికి కూర అన్న చక్కగా చేసుడా లేదా? ఏమన్నా అంటే అత్తమ్మ ఓర్వది అంటది.